మిత్రులందరికీ అనేక ఛానల్ సమర్పిస్తున్న స్ఫూర్తిదాతలు కార్యక్రమానికి స్వాగతం. మిత్రులారా, స్ఫూర్తిదాతలు కార్యక్రమంలో మనం ఈరోజు ఇద్దరు మహనీయుల జీవిత విశేషాలు చెప్పుకుందాం. తెలుగు భాషోద్ధరణకు విశేష కృషి సల్పిన ఆంగ్లేయ అధికారి చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ మహామనిషి, మనసున్న మహారాజుగా చరిత్ర ప్రసిద్ధికెక్కిన శ్రీ పూసపాటి విజయరామ గజపతిరాజు వీరిద్దరి జీవిత విశేషాలను, వీరి సమాజానికి దేశానికి చేసిన సేవలను ఈరోజు మనం చెప్పుకుందాం. ముందుగా తెలుగు భాషోద్ధరణకు గొప్ప కృషి తెలిపిన ఆంగ్లేయ అధికారి చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ గురించి చెప్పుకుందాం. వీరు బ్రిటిష్ వారి కాలంలో సివిల్ సర్వీస్లో ఉద్యోగిగా చేరారు. వీరి జీవితకాలం 1798-1884 వరకు. ప్రభుత్వోద్యోగ తమ విధులు నిర్వర్తిస్తూనే తెలుగు భాషలకు వీరు చేసిన సేవలు నిరుపమానమైనవి. నిజం చెప్పాలంటే మన తెలుగు పండితులు కానీ, కవులు కానీ, అధికారులు కానీ ఏ ఒక్కరు కూడా ఆంధ్ర భాషకు చేయనంత విశేషమైన కృషి వీరు చేశారు అంటంలో అతిశయోక్తి ఏమీ లేదు. అంతరించిపోతున్న తెలుగు సాహిత్యాన్ని ప్రజ్వలింపచేశారు సిపి బ్రౌన్ గారు. అప్పట్లో మద్రాస్ గవర్నర్ జనరల్గా సర్ థామస్ మన్రో ఉండేవారు. ప్రజలకు అందుబాటులో ఉండాలంటే ప్రభుత్వ ఉద్యోగులందరూ స్థానిక ప్రజలు మాట్లాడే భాషను తెలుసుకోవాలని, నేర్చుకోవాలని, అలాగైతేనే ప్రజల సమస్యలను అర్థం చేసుకోవడానికి, వారికి చేరువుగా ఉండటానికి అవకాశం ఏర్పడుతుందని ఆయన భావించారు. అందువల్లే ఆంధ్ర ప్రాంతంలో అప్పట్లో అధికారిగా నియమించబడిన సిపి బ్రౌన్ ముందుగా తెలుగు నేర్చుకున్నారు. తర్వాత కాలంలో అనేక భారతీయ భాషలు కూడా వారు నేర్చుకున్నారు. అయితే తెలుగు భాషపై ఆయనకు మమకారం మెండు. అందువల్ల తెలుగు భాష వికాసానికి ఎంతో కృషి చేశారు. అంతరించిపోతున్న ప్రాచీన గ్రంథాలను వెలికితీసి వాటన్నిటికీ శుద్ధప్రతులు రాయించారు. మనుచరిత్ర, వసుచరిత్ర, భారతం మొదలైన ఉద్గ్రంథాలన్నింటినీ సేకరించి పండితులచే ఆవిష్కరింపజేశారు. అన్నింటికీ సాపుప్రతులు రాయించారు. సిపి బ్రౌన్ గారు తెలుగు, ఇంగ్లీషు తెలుగు నిఘంటువులను వెలువరించి తెలుగువారికి చేసిన ఉపకారం అనిర్వచనీయమైంది. అంతరించిపోతున్న వేమన పద్యాలను వెలికితీసి అర్థతాత్పర్యాలను రాయించడమే కాక వేమన, సుమతి శతకాలను వారే ఇంగ్లీషులోకి అనువదించారు. భాషాభావాలతో వేమన, సుమతి శతకాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించారు. చాటు పద్యాలు, జానపద గీతాలు, సామెతలు అనేక సేకరించి గ్రంథస్థం చేశారు. ఆ రోజుల్లో ద్విపద కావ్యాలకు ఆదరణ ఉండేది కాదు. పండితులు విమర్శించినప్పటికీ చార్లెస్ బ్రౌన్ ద్విపద కావ్యాలను గౌరవించారు. 13 ద్విపద కావ్యాలను వీరు ఆవిష్కరింపజేశారు. తెలుగు భాషకు ఇంతటి సేవ చేశారు కాబట్టి వారిని సరస్వతి నిలయంగా, సరస్వతి స్థానంగా
ఎక్కడెక్కడ ఏ ఏ విద్యలు ఉన్నాయో అవన్నీ వారి చేతకు చేరుతున్నట్టుగా భావిస్తూ ఉండేవారు ప్రజలు. సివి బ్రౌన్ పరిష్కరించిన గ్రంథాలు కల్పాంతం వరకు వారి కీర్తిని విస్తరించేస్తూ ఉంటాయి. అయితే తెలుగు సాహిత్యం పట్ల వారికి ఉన్న అభిమానాన్ని కొందరు తెల్లదొరలు విమర్శించుకున్నారు. ఇవేమీ లెక్క చేయకుండా బ్రౌన్ దొర జీవితాంతం తెలుగు సాహిత్య సేవ చేస్తూనే ఉన్నారు. తెలుగు సాహిత్య సేవకే కాక తమ జీవితాన్ని మానవత్వానికి కూడా అంకితం చేసిన మహనీయుడు సివి బ్రౌన్. ఇంతటి ఉదాత్తమైన సేవ భాషకు చేస్తున్నప్పటికీ తనకు ఉద్యోగ ధర్మాన్ని అంకిత సేవతో పాటించేవారు. ఆయన విధి నిర్వహణలో ఉండగా ఒకసారి గుంటూరు జిల్లాలో డొక్కల కరువు వచ్చింది. తిండి లేక 1,00,000కు పైగా జనం చనిపోయారు. ఈ సమస్యపై అధికారులు పెద్దగా స్పందించలేదు. దాంతో చార్లెస్ బ్రౌన్ తన సొంత ఖర్చుతో గంజి కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రజల అండగా నిలబడి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఆ రోజుల్లో సతీసహగమనం అనే దురాచారం ఉండేది. మరణించిన భర్త చితిపై బలవంతంగా భార్య నుంచి నిప్పు పెట్టి చంపేవారు. ఈ దురాచారాన్ని కఠినంగా ఖండించారు సివి బ్రౌన్. శ్మశానానికి వెళ్ళి దురాచారాన్ని నిరోధించేవారు. పేదరికంతో అప్పుల పాలై అప్పులు తీర్చలేక జైలు శిక్షలు అనుభవించే పేదవారిని వారి అప్పులను తాను చెల్లించి విడుదల చేయించేవారు. కడప బందర్లో ఉచిత పాఠశాలలు స్థాపించి విద్యావ్యాప్తికి ఎంతో కృషి చేశారు. ఎవరు సహాయం కోరి వచ్చినా ఎంతో కొంతవరకు సహాయం చేస్తూనే ఉండేవారు బ్రౌన్. చార్లెస్ బ్రౌన్ బ్రహ్మచారి. తనకు వచ్చిన జీతమంతా దాన ధర్మాలకు, తెలుగు పండితుల వేతనాలకు, ప్రాచీన గ్రంథాల కొనుగోలుకు, సేవా కార్యక్రమాలకే వినియోగించేవారు. కడపలో ఆ రోజుల్లో 4,000 రూపాయలకు ఒక బంగళా తీసుకున్నారు సివి బ్రౌన్ తన నివాసం కోసం. ఆ బంగ్లాయే ప్రస్తుతం సివి బ్రౌన్ గ్రంథాలయంగా కడపలో రూపొందింది. ఉద్యోగ విరమణ తర్వాత స్వదేశానికి వెళ్ళిపోయారు. అయినప్పటికీ తెలుగు సాహిత్యానికి సేవ చేయటం మాత్రం మానుకోలేదు. లండన్లో కాలేజీల్లో తెలుగు బోధిస్తూ ఉండేవారు సివి బ్రౌన్. సివి బ్రౌన్ గొప్ప హృదయాన్ని తెలియజేసే విధంగా ఒక విలక్షణమైన విల్లామాన్ని తయారు చేశారు చివరి రోజుల్లో. వారికి భార్యా సంతానం లేకపోవడం వల్ల తమ ఆస్తిని గురించి విల్లామా ఈ విధంగా తయారు చేశారు. తన గ్రంథాలన్నీ ఇండియా ఆఫీస్ గ్రంథాలయానికి చెందాలన్నారు. అనేక సంవత్సరాలు తనకు సేవ చేసిన నౌకరుకు, మరో సేవకురాలకి, తన స్నేహితురాల సోదరికి కూడా తన సంపద కొంత చేరాలని విల్లామా రాశారు. అంత మాత్రమే కాదు, వారికి ఇచ్చిన సొమ్ము ఇతరులకు ఎటువంటి హక్కు లేకుండా వారు మాత్రమే అనుభవించాలని షరతు కూడా విధించారు. ఇతరుల నుండి తమకు రావాల్సిన బాకీలన్నింటినీ రద్దు చేశారు సివి బ్రౌన్. 70 పౌండ్లు కేటాయించి ఈ విల్లామాలని అంశాలన్నీ అమలుపరిచేందుకు ట్రస్టీగా తన తమ్ముడు కుమారుని నియమించారు. అతడు తనకు నచ్చిన 100 గ్రంథాలను తీసుకుని మిగతా గ్రంథాలను ఇండియా
ఆఫీస్ ఆఫ్ లైబ్రరీకి అప్పగించే బాధ్యతను ఆయనకి కేటాయించారు. మిత్రులారా, ఇదండి ఈనాటి స్ఫూర్తిదాతల కార్యక్రమంలో ఆంగ్ల అధికారి చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తెలుగు భాషోద్ధరణకు చేసిన కృషి విశేషాలు. మిత్రులారా, ఇప్పుడు మనం ఈనాటి స్ఫూర్తిదాతల కార్యక్రమంలో మహామనీషి మనసున్న మహారాజు శ్రీ పుసపాటి విజయరామ గజపతిరాజు గారి గురించి, వారు దేశానికి సమాజానికి విద్య వైద్య రంగాలకు చేసిన సేవల గురించి కొద్దిగా స్మరించుకుందాం. పుసపాటి విజయరామ గజపతిరాజు గారు విజయనగర మహారాజు అలక్నారాయణ గజపతిరాజు మహారాణి విద్యావతి దంపతులకు పెద్ద కుమారుడిగా మే 1, 1924 సంవత్సరంలో జన్మించారు. వీరినందరూ పివిజి రాజు అనే పిలుచుకునేవారు. తండ్రి ఆకస్మిక మరణంతో తన 21 ఏట 9వ తరం రాజుగా బాధ్యతలు స్వీకరించారు. పూసపాటి వంశంలో పట్టాభిషిక్తుడైన చిట్ట చివరి రాజు శ్రీ పివిజి. పట్టాభిషేకం అయిన తర్వాత వీరు ఉన్నత విద్యల కోసమని అమెరికా వెళ్ళారు. కొలంబియా విశ్వవిద్యాలయంలో విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్తో వీరికి పరిచయం ఏర్పడింది. భౌతిక శాస్త్రం పట్ల ఆసక్తి పెరిగింది. ఆ తర్వాత కాలంలో అదే తన ఆధ్యాత్మిక గురువు స్వామి జ్ఞానానందతో అనుబంధాన్ని పెంచింది. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో న్యూక్లియర్ ఫిజిక్స్ విభాగానికి అంకురార్పణ చేసింది. సమాజాన్ని అర్థం చేసుకోవాలనే సంకల్పంతో సామాన్యుడిగానే అమెరికాలో గడిపారు జీవితాన్ని పివిజి. పరిశోధన నిమిత్తం బొంబాయి నుంచి వచ్చిన కుసుమ్ మడ్గాకర్తో పరిచయమై పెళ్లికి దారితీసింది. 1949లో వివాహం చేసుకుని భారత్కి తిరిగి వచ్చారు. అప్పటికి భారత్ స్వతంత్ర దేశమైంది. తమ కుటుంబం సమాజానికి అందించిన సేవల్ని కొనసాగించాలి అని సంకల్పించారు వీరు. ప్రథమంగా విద్యపై ఆయన ప్రధానంగా దృష్టిని సారించారు. విద్యాసంస్థల కోసం రాజకోట అంటే విజయనగరం కోటను, ఉత్తర కోస్తా చుట్టుపక్కల ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి తన సొంత ఆస్తిని విరాళంగా ఇచ్చారు. విజయనగరం సంస్థానానికి ఒడిశా నుంచి మచిలీపట్నం వరకు ఉన్న ఆస్తులను నష్టపరిహారంగా పైసా కూడా ఆశించకుండా ప్రభుత్వానికి దానం చేశారు. ఉన్నత విద్యను అందరికీ, ముఖ్యంగా మహిళలకు అందుబాటులోకి తేవాలని, మంచి ఉపాధ్యాయులను తయారు చేయాలని వీరెంతో ఆశించారు. బిఈడి కాలేజీని ఆరంభించారు. మహారాజా కాలేజీలో చదువుకునేందుకు చుట్టుపక్కల ఊళ్ళ నుంచి వచ్చే విద్యార్థులు భోజన సౌకర్యం కోసం సత్రం ఏర్పాటు చేశారు. ఇందుకోసం శ్రీకాకుళం జిల్లాలో తనకున్న 370 ఎకరాల సింహాచలం దేవస్థానానికి విరాళంగా ఇచ్చారు. ఈ భూమిపై వచ్చే ఆదాయాన్ని విద్యార్థులు భోజన ఖర్చులకు వాడాలని షరతు విధించారు. ఎంతోమంది ఈ సదుపాయాన్ని వినియోగించుకుని కళాశాల నుంచి ప్రతిభావంతులుగా బయటకు వచ్చారు. నేటికి వందలాది విద్యార్థులు ఇక్కడ ఉచిత భోజనం స్వీకరిస్తూ చదువుకుంటున్నారు. తండ్రి అలక్నారాయణ పేరిట మహారాజా అలక్నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ మాన్సాస్ ట్రస్ట్ సొసైటీని ఏర్పాటు చేశారు పివిజి. తనకు వంశపారంపర్యంగా వచ్చిన 15,000 ఎకరాల ఆస్తులను ఈ ట్రస్ట్కి రాసేశారు. 300 ఏళ్ళుగా తమ కుటుంబం ఉంటున్న విజయనగరం కోటను ఖాళీ చేసి ట్రస్ట్కి ఇచ్చేశారు.
1962లో అక్కడే మహారాజా మహిళా కళాశాల ప్రారంభమైంది. మాన్సాస్టర్స్ పరిధిలో 105 దేవాలయాలు, 14,800 ఎకరాల భూములు, 13 విద్యాసంస్థలు ఉన్నాయి. విద్యాసంస్థల నిర్వహణ కోసం బ్యాంకుల్లో 124 కోట్ల రూపాయలు డిపాజిట్ చేశారు. ఏడాదికి 7 కోట్ల వరకు ట్రస్ట్ నుంచి సంస్థలకు అందుతాయి. ప్రస్తుతం విద్యాసంస్థల్లో 700 మంది సిబ్బంది, 10,500కు పైగా విద్యార్థులు ఉన్నారు. స్వాతంత్రానంతరం రాజకీయాల్లోకి అడుగుపెట్టారు పివిజీ. జయప్రకాష్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా, అచ్యుత్ పట్వర్ధన్, జేబీ కృపలాని, అశోక్ మెహతా వంటి సోషలిస్ట్ నేతల ప్రభావంతో సోషలిస్ట్ పార్టీలో అడుగుపెట్టారు. కర్నూలులో సత్యాగ్రహం, భూమి లేని వారికి సహేతుకమైన పరిహారం కోసం ఉద్యమం చేపట్టారు. బీహార్లో రామ్ మనోహర్ లోహియాతో కలిసి పలు ఉద్యమాలు చేపట్టి 4 రోజుల పాటు పాదయాత్ర నిర్వహించారు. జైలు శిక్షలు అనుభవించారు. అనంతరం 1959లో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల దృష్ట్యా కాంగ్రెస్లో చేరారు. సంజీవయ్య ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా, నీలం సంజీవరెడ్డి సర్కారులో విద్యాశాఖ మంత్రిగా సేవలందించారు. భారతదేశంలో నదుల సంధానం కోసం వీరెంతో శ్రమించారు. విద్యతో పాటు ఆయనకు అత్యంత ఇష్టమైన అంశం వ్యవసాయం. దేశంలోని బ్రహ్మపుత్ర నుంచి కావేరి వరకు ఉన్న నదుల అనుసంధానం జరగాలని వీరు వాదించేవారు. గోదావరి కృష్ణా జిల్లాల అనుసంధానంతో శ్రీరాంపాసాగర్ ప్రస్తుతపు పోలవరం ప్రాజెక్టుని రావాలని వారు ఎంతో ఆశించారు. విద్యాశాఖ మంత్రిగా భారీ స్థాయిలో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టారు. విద్యను అందరికీ అందుబాటులోకి తెచ్చారు. హైయర్ సెకండరీ విద్య కూడా అందరికీ అందుబాటులోకి వచ్చేలా ప్రైవేటు విద్యా సంస్థలకు ప్రభుత్వ గ్రాంట్ ఇన్ ఎయిడ్ పథకాన్ని ప్రారంభించింది వీరే. వైద్యశాఖ మంత్రిగా కూడా వైద్య కళాశాలలో సీట్ల సంఖ్యను పెంచారు. మహిళలను వైద్య విద్య వైపు ప్రోత్సహించారు. ఆయుర్వేద, యునాని లాంటి సంప్రదాయ వైద్య పద్ధతుల గురించి కూడా ఆధునిక వైద్య విద్యలో నేర్పాలని వీరు కోరుకునేవారు. సింహాచలం అప్పన్న దేవస్థానం ట్రస్ట్పై వీరికి తిరుగులేని అధికారం ఉండేది. సింహాచలం గుడి అంటే పివిజీకి ఎంతో ప్రీతి. ఈ ఆస్తువాస్తులన్నీ దేవుడివేనని, వాటికి కేవలం తాను ధర్మకర్తను మాత్రమేనని అనుక్షణం వీరు భావిస్తూ ఉండేవారు. తన సొంత సొమ్ముతో కొండపైకి రోడ్డు వేయించారు. దేవాలయంలో దళితులకు ప్రవేశం కల్పించారు. తన శేష జీవితాన్ని కూడా అప్పన్న వద్దే అంకితం చేశారు వీరు. తమ ఆస్తులు, అంతస్తులు, భవంతులు అన్నీ వదిలి వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి సింహాచలం గోశాలలో దైవచింతనలో గడిపారు. 1995 నవంబర్ 14న వీరు కన్నుమూశారు. ఒక మహారాజు సాధారణ సాధువుగా మారి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఈ విజయనగర మహారాజు ఎన్ని సంవత్సరాలైనా ప్రజల మనోపలకాలపై విరాజమానం అవుతూనే ఉంటారు. మనసున్న మహారాజు, మహామనీషిగా. మిత్రులారా, విన్నారు కదా ఈనాటి స్ఫూర్తిదాతల కార్యక్రమం. తెలుగు భాషోద్ధరణకు విశేషమైన కృషి చేసిన చార్లెస్ బ్రౌన్ ఆంగ్లేయ అధికారి, మహామనీషి, మనసున్న మహారాజుగా చరిత్ర ప్రసిద్ధికి ఎక్కిన శ్రీ పివిజి రాజు గారి జీవిత విశేషాలు. ఇవి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అనేక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, సెలవు.